ప్రభునందు ప్రియమైన వాళ్ళలో ప్రభుని నిష్క్రిస్తున్నాములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసన వేదిక మేము ఆహ్వానించుచున్నాను. సంఖ్యాకాండము 30వ అధ్యాయము 13వ వచనంలో ప్రతి మొక్కుబడిని తనను తాను దుఃఖపరుచుకుందని ప్రమాణపూర్వకముగా తన మీద పెట్టుకున్న ప్రతి బాధ్యతను ఆమె భర్త స్థిరపరచవచ్చును, రద్దు చేయవచ్చును. ఇక్కడ 9వ వచనం నుంచి ఈ 14వ వచనం వరకు మనం చూస్తే కనుక విధవరాలైన ఆమె కానీ విడవబడిన స్త్రీ కానీ మొక్కుకున్నప్పుడు తన భర్తకే ఆ బాధ్యత అంతా కూడా ఇచ్చాడు, కానీ భార్య మీద ఆ బాధ్యత పెట్టలేదు. ఎందుకంటే ఆ భర్త ఆ విషయాన్ని తెలుసుకున్నప్పుడు, ఆమె చెప్పినప్పుడు వాటిని స్థిరపరచవలసింది, నెరవేర్చవలసిన బాధ్యత భర్త మీద పెట్టేటట్టు విధంగా భర్తను కుటుంబానికి యజమానిగా, బాధ్యతను నిర్వర్తించేవాడిగా, ప్రమాణాలను కూడా నెరవేర్చడానికి సమర్థుడిగా ఏర్పరచడనే విషయాన్ని మనం గ్రహించి అటు బాధ్యత కలిగిన వారికి పురుషులు కుటుంబ జీవితంలో ప్రవర్తించాలని ప్రభు పేరిట మనం చేయించున్నాం. ఆమె